మళ్ళీ పసుపు కొమ్మలు అయితే తెచ్చాడు మా అన్న. ఇక్కడ మా మిన్ని చూడండి తొట్టి మీద ఏం చేస్తుందో. రీసెంట్ గా మళ్ళీ మా అన్న అయితే పసుపు కొమ్మలు తీసుకొచ్చినాడు. వాటిని అయితే ఫస్ట్ మేము బాగా నీళ్ళలో నానబెట్టి నీట్గా కడిగేసిన తర్వాత వాటి వేర్లు అయితే తీస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇది రెండోసారి అన్నమాట చేయడం. ఆల్రెడీ ఒకసారి చేసాము. దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది. ఇప్పుడు ఆ షార్ట్ వీడియోలో కూడా చెప్తాను పసుపు ఎలా తయారు చేయాలో. ఇప్పుడైతే మేము ఈ వేర్లన్నింటినీ అయితే కట్ చేస్తున్నాము. వేర్లను కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. వేస్టేజ్ అంతా తీసేయాలి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచి నీటిలో అయితే బాగా ఉడకబెట్టాలి. ఇక్కడ మేము పొయ్యి మీద అయితే పెడతాము. ఎందుకంటే మా దగ్గర కట్టుపులాలు చాలా అయితే ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు పొయ్యి మీద అయితే పెడతాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బాగా అయితే ఉడుకుతా ఉంది, అందుకే నురగందు వస్తుంది. ఇదంతా నురగందు వచ్చేసిన తర్వాత వీటిని మొత్తం అయితే పక్కకు తీసేయాలి. తీసేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఆరనిచ్చి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మా నాన్న అయితే కట్ చేస్తున్నాడు. ఇది మేము అందరం కలిసి అయితే చేస్తాము. కట్ చేసిన తర్వాత బాగా ఎండబెట్టి తర్వాత మిషన్ కి అయితే పంపించాలి. మిషన్ ఆడిచిన తర్వాత పసుపు రెడీ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి.